ప్రభాస్ గారి కూలింగ్ లుక్స్ కానీ స్టైలిష్ స్టెప్స్ కానీ రాజసాబ్ సెకండ్ సాంగ్లో చూసాం సహానా సహానా. సో మరి అసలు ఇప్పటి వరకు ప్రభాస్ గారిని మనము ఏ విధంగా చూస్తున్నామంటే ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. మరి ఈ సినిమాలో ఒక రొమాంటిక్ బాయ్ లాగా ఒక హారర్ థ్రిల్లర్ అండ్ కామెడీ అన్నీ కూడా ఉంటాయి అంటున్నారు. మరి ఈ సాంగ్ ఏ విధంగా ఉంది, లుక్స్ అవన్నీ కూడా? సో ఖచ్చితంగా మనం ప్రభాస్ గారి నుంచి సలార్ చూస్తున్నాం, కల్కి చూస్తున్నాం, సాహో చూస్తున్నాం. అంటే ఒక యాక్షన్ హీరో అనమాట. అంటే మాస్ ఫైట్స్, యాక్షన్ ఇదంతా అంటే దేశం మొత్తం చూస్తుంది. కానీ మనం అంటే ఇక్కడ ఉండే అభిమానులు ఎవరైతే ఉంటారో, ప్రభాస్ గారి అభిమానులు కానీ ఇక్కడ ఆడియన్స్ కానీ అందరం కూడా మనం ప్రభాస్ గారి వింటేజ్ డార్లింగ్ని మిస్ అయిపోతాం. అంటే ఆయనలో ఒక ఈజీ ఉండేది డార్లింగ్. ఇప్పుడంతా సీరియస్గా ఏదో ఓన్లీ ఫైట్స్ చేయడం, లేదంటే ఒక మొక్కుబడిగా చేస్తున్నట్టుగా, అంటే ఎట్లా అంటే దాన్ని ఎలా చెప్పాలి, ఒక సీరియస్నెస్ అనేది ఉంటుంది. ఆయనలో ఉన్న జోష్ కనపట్ల. ఇదివరకు ఒకప్పుడు ఎంత యాక్టివ్గా మాట్లాడేవాళ్ళు, ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు అది కనపట్ల. ఏంటంటే పాన్ ఇండియా ఇంకా అందరితో పెద్ద సినిమాలు అని చెప్పి సో ఎంత స్కేల్లో చేయాలో అంత స్కేల్లో చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇదివరకు ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన చాలా హెల్దీగా అంటే నవ్వుతూ చాలా బాగా చేసేవాళ్ళు అనమాట. ఇది కనపట్ల. మళ్ళీ మారుతి గారు ఎందుకో మళ్ళీ పాత డార్లింగ్ని తీసుకొస్తున్నారు అనిపిస్తుంది. సో ఈ సినిమాలో ఇప్పటికే మనం ఆల్రెడీ రెబల్ సాబ్ సాంగ్ చూసాం. మళ్ళీ దీంట్లో సహానా సాంగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది అనమాట. విజువల్స్ కానీ అండ్ లుక్స్ కానీ అంటే చాలా లవ్లీగా కనపడుతున్నారు. చాలా ఫ్రెష్గా ఒక మంచి లుక్లో కనపడుతున్నారు. సో అది ఆ లుక్ తీసుకురావడానికి మారుతి గారు ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు. సో ట్రాల్ చేసేవాళ్ళు చేస్తారు, ఏంటి అది బాగాలేదు, కలరింగ్ బాగాలేదు, ఇది బాగాలేదు. అక్కడ నిలబడి తీసేవాళ్ళకి తెలుస్తుంది అనమాట. మారుతి గారికి అవకాశం వచ్చింది, దాన్ని ఎంత విధిగా నిలబెట్టుకుంటారు అనేది అది ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఏదో హర్రర్ తీస్తున్నాడులే, కామెడీ తీస్తున్నాడులే అనుకుంటారు. కానీ మారుతి గారి క్యాపబిలిటీ మర్చిపోతున్నారు ఆడియన్స్. అంటే ఏమీ లేని రోజుల్లో చిన్న హ్యాండ్ కెమెరాతో తీసి సినిమాని 100 రోజులు ఆడించుకునే కెపాసిటీ ఉంది ఆయనకి. సో ప్రేమ కథా చిత్రం ఫస్ట్ హారర్ కామెడీ అనే జోనర్ ట్రై చేసింది ఆయన. సో అంతకుముందు కూడా చేశారు, కానీ ఎవరి వల్ల ఇలాంటి ఒక జోనర్ తీయచ్చా అని చెప్పి కూడా ఆయన క్రియేట్ చేశాడు అలాగా. సో అలాంటి డైరెక్టర్కి తెలియదా ప్రభాస్ గారు దొరికినప్పుడు ఎట్లాంటి సినిమా తీసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఖచ్చితంగా ఆయన వర్క్, ఆయన ఎఫర్ట్స్ అన్నీ ఆయన పెడతాడు. సో సినిమా కథ కనెక్షన్ అనేది థియేటర్లో ఆడియన్స్కి ఎలా అవుతుంది అనేది అప్పుడు చూడటమే. కానీ ఆయన కుదిరినంత వరకు మంచి బడ్జెట్ పెట్టారు, మంచి ఎఫర్ట్ ఆయన పెడుతున్నాడు. సో సాంగ్స్ కూడా బాగా వస్తున్నాయి. అయినా కూడా ఏదో ట్రాల్ చేయాలి అంటే హీరో పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఆయన దించాలని ఒక థాట్తో ఉంటారు అనమాట కొంతమంది. సో ఇక్కడ ఆ ట్రాల్ చేయాల్సిన దానికి ఏం లేదు, చాలా మంచిగా కంటెంట్ రిసీవ్ అవుతుంది అందరికీ. సో సాంగ్కి వ్యూస్ కూడా దాదాపు 10 మిలియన్ వ్యూస్ దాకా ఉన్నాయన్నమాట. సో అంటే వెళ్తుంది చక్కగా. అంటే అసలు ఎవరికి ప్రమోషన్స్లో కొంచెం వెనకబడ్డారేమో, కానీ ఎందుకంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది, 22 రోజులు టైం ఉంది. ఆ లోపు సినిమాని ప్రమోట్ చేసేయాలి, ఇంకా సాంగ్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఇంకా మంచి ఊపొచ్చే సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో సాంగ్ కూడా ఉందంటున్నారు. సో సినిమాలో మంచి కామెడీ ఉంటుంది, అలాగే హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, సౌండింగ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. సో ఇన్ని నార్త్లో కూడా చాలా బాగా ఆడబోయే సినిమా అనమాట ఇది. సో దాన్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం కానీ కరెక్ట్ కాదు. సో ఇక్కడ ప్రభాస్ గారి లుక్స్ కానీ సాంగ్ కానీ చాలా కూల్గా అనిపించాయి. సో కొంతమందికి ట్రాల్ మెటీరియల్ లాగా అనిపించచ్చు, ఏదో గుర్తు రావచ్చు, ఏదో అనొచ్చు. సో అవన్నీ ట్రాలర్స్ని పట్టించుకుంటా ఉంటే ఎవరు ముందుకు వెళ్ళలేరు అనమాట. ప్రభాస్ గారు అవన్నీ పట్టించుకుంటే ఎప్పుడు ఆగిపోయేవాళ్ళు. సో బాహుబలి దగ్గర నుంచి అన్స్టాపుల్గా ఆయన ప్రయాణం, ఆయన జర్నీ అంతా కూడా చాలా బాగా సాగుతుంది అనమాట.